నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మున్సిపాలిటీలోని 7 వార్డుల్లో ఏకగ్రీవాలు చేసి పార్టీలో జోష్ నింపిన వైసీపీ మిగిలిన స్థానాలలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తుందంటున్న వైకాపా నేతలు వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటింటికి తిరిగి ఓట్ల అభ్యర్థన చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చిన వ్యక్తి పదవులపై మోజు లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మున్సిపల్ ఎన్నికలలో విజయం తమదేనని ధీమా వ్యక్తం వినుకొండ మున్సిపాలిటీగా ఏర్పడి మూడోసారి జరుగుతున్న పోటీలలో తొలిసారిగా ఏకగ్రీవాలకు నాంది పలికింది వైసీపీ ఉన్న 32 స్థానాలలో ఏకగ్రీవంగా 7గురిని ఏకగ్రీవం చేసుకుని పార్టీ క్యాడర్లో జోష్ నింపింది మిగిలిన 25 స్థానాలలో పోటీ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తుండటంతో పాటు మరోవైపు పంచాయతీలో గెలిచిన దూకుడు మీదున్న వైసీపీకి మున్సిపాలిటీలను పూర్తిగా కైవసం చేసుకోవాలనే కసితో ఉంది క్యాడర్ అందుకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వ్యూహరచనలు చేస్తూనే ప్రచారాలలో దూకుడుని పెంచారాయన ఇక శాసనసభ్యులు తనేడు గిరిబాబు కూడా ప్రచారం చేస్తూ యువతను ఆకర్షించేలా తనదైన శైలిలో ముందుకు పోతూ ప్రతిపక్ష పెద్దలకు చమత్కారంగా ప్రశ్నలు వేస్తున్నారు ఏకగ్రీవాలు అయిన 7 స్థానాల అభ్యర్థుల వివరాలు చూస్తే 6వ వార్డులో గంధం కృష్ణవేణి ఏకగ్రీవం అయ్యారు కానీ ఈమె భర్త గంధం కోటేశ్వరరావు 2005 మున్సిపాలిటీ కౌన్సిలర్గా చేశారు ఈసారి కోటేశ్వరరావు భార్యను బరిలో దించి ఏకగ్రీవం చేసుకున్నారు 9వ వార్డు విషయానికి వస్తే రెడ్డి నాగపద్మ 2005లో కౌన్సిలర్గా చేశారు ఈసారి ఏకగ్రీవం అయ్యారు ఈమె న్యాయవాది భర్త రెడ్డి నగేష్ బాబు సీనియర్ నాయకులు 26వ వార్డు చూస్తే గంటా కాళేశ తొలిసారి కౌన్సిలర్గా ఏకగ్రీవం అయ్యారు సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీగా చేశారు రాజకీయాలలో మంచి పట్టు ఉన్న వ్యక్తి 28వ వార్డు విషయానికి వస్తే బత్తుల పద్మ తొలిసారిగా నిలబడి ఏకగ్రీవం అయ్యారు ఈమె భర్త బత్తుల చిన్నబ్బాయి నూజెండ్ల మండలం వైసీపీ అధ్యక్షులుగా ఉన్నారు సీనియర్ నాయకులు 29వ వార్డును చూస్తే పఠాన్ మల్లికా బేగం ఈమె కూడా తొలిసారి వచ్చి ఏకగ్రీవం అయ్యారు ఈమె కుమారుడు నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు పిఎస్ ఖాన్ తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నారు 30వ వార్డును చూస్తే ఎస్కే షకీలా తొలిసారిగా వచ్చారు ఏకగ్రీవం అయ్యారు ఈమె భర్త డాక్టర్ దస్తగిరి చైర్మన్ అభ్యర్థి తొలిసారి ఇద్దరు రాజకీయాలకు వచ్చారు ఇక 31వ వార్డు మునగాల లక్ష్మీరెడ్డి తొలి అడుగులోనే ఏకగ్రీవం అయ్యారు వైసీపీ సీనియర్ నాయకులు మిగిలిన 25 వార్డులలో పోటీ నెలకొంది ఓటరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి వినుకొండ పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పులిపాటి అంజలి రామారావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఆయన ప్రసంగించారు
కాదు, మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, పూర్తి స్థాయిలో సహకరించండి. ఈ వినుకొండ పట్టణాన్ని సుందరంగా తయారు చేసి అది ఒక పెద్ద టూరిజం ప్లేస్ గా తయారు చేసి ఒక వినుకొండకి మంచి చరిత్ర కలిగిన ఘాట్ రోడ్డు, అదేవిధంగా శ్రీరామ లింగేశ్వర స్వామి ఆ స్వామి టెంపుల్, ఒకవైపు పార్కు, ఒకవైపు గిరి ప్రదర్శన రోడ్డు, ఒకవైపు రాముడు బొమ్మ, వినుకొండకి హైట్ లో 70-80 అడుగుల హైట్ లో శ్రీ రామచంద్ర ప్రభు ఆ వినుకొండకి ఆ కొండపై రావటం, అదేవిధంగా జటాయి పక్షి, ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆ ప్రణాళికకి మీరందరూ కూడా అవకాశం కల్పించాలి, అందరూ సహకరించాలని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ప్రాణత్యాగాల ద్వారా అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వబోమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రజానికానికి పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టును ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన జరగనున్న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రుల హత్యని 1966లో జరిగిన ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. 54 మంది సిపిఐ కమ్యూనిస్టులకు సంబంధించి తమ ఎమ్మెల్యే పదవుల్ని సునాయాసంగా తృణప్రాయంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేశారు. 6 పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న, తెన్నేడు విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఆనాడు మన పులుపుల శివయ్య గారు కూడా రాజీనామా చేసిన వారిలో ఒకరిగా ఉన్నారు. అంతేకాదు 32 మంది యువకులు పోలీసు తోటాలకి బలైనటువంటిది. అలాంటి చారిత్రక నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించబడింది. ఇవాళ 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 22,000 మంది తాత్కాలిక ఉద్యోగులు, సుమారు 1,00,000 మంది విశాఖ ఫ్యాక్టరీ మీద ఆధారపడి విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆంధ్రప్రదేశ్కి మణిహారం లాంటి దాన్ని మన మోడీ అమలుకోవడం దుర్మార్గం. ఈ నెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో స్థానిక మున్సిపల్ సమావేశ మందిరం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికల నియమావళి, ఖర్చులు, ఓటర్ల జాబితా తదితర అంశాల గురించి వారికి వివరించారు. కార్యక్రమంలో అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు బొంకూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది పీజే లూకా హాజరై ప్రసంగించారు. మార్చి 5వ తేదీన జరిగే బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గోడపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని 14వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థి జాన్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న నర్సరావుపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్ణా సైదారావు, నియోజకవర్గ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్, జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు, శ్రీనివాసరావు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచార నిమిత్తంలో భాగంగా 14వ వార్డు జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కవలకుంట జాన్ బాబు గారి
ప్రచార నిమిత్తం ఇక్కడ వార్డుల్లో పర్యటించాం. ఇక్కడ చూస్తుంటే జనసందోహం చాలా అనుభవంగా వచ్చి మేము భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలయికకి మేము ఓటేస్తామని చెప్పటం ఆశ్చర్యం కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ వార్డుల్లో ఎక్కడ చూసినా కానీ అపరిశుభ్రత, ఎక్కడ కాలువలు తీసిన పరిస్థితి లేదు, ఎక్కడ ఈ వార్డుల్లో ఎక్కడ పర్యటించినా కానీ సరైన రోడ్డు మార్గం లేదు, సరైన నీటి సౌకర్యం లేదు, సరైన కరెంటు సౌకర్యం లేదు. వీటన్నిటినీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎప్పుడైతే వినుకొండ మున్సిపాలిటీలో అడుగుపెట్టుద్దో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ వినుకొండ ఈరోజు మార్చిన మున్సిపాలిటీ ఎన్నికలు 10 జరగబోతూ ఉన్నాయి. 14వ వార్డు అభ్యర్థిగా బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా కవలకొండ జాన్ బాబు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు సోమ్యరాజు గారు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు, జిల్లా అధ్యక్షులు కన్నా సైదరావు గారు, వీరందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వినుకొండ వార్డుల్లో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో 14వ వార్డు ముఖ్యంగా ఈరోజు ఈ జన అపూర్వ స్పందన ఆహ్వానిస్తుంటే మహిళమ్మ తల్లులు కావచ్చు, పెద్దలు, పెద్ద అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా బయటికి వచ్చేలా మేము కమలం గుర్తుకు ఓటేస్తాం, కమలం గుర్తుకు ఓటేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తాము అన్న ఫీలింగ్లో వారందరికి కూడా పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంత స్పందన వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీలు ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ నేపథ్యం కుటుంబాల నుంచి మాత్రమే రాజకీయ నాయకులు ఎన్నుకున్నాయి. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ రెండు కూడా సామాన్యులను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి, వారి ద్వారా ఎంతో కొంత ఇప్పటివరకు సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకి అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన పార్టీలు మున్సిపాలిటీలో పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 14వ వార్డులో మన జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా మిత్రుడు, సౌమ్యుడు, ఉత్సాహవంతుడు జాన్ బాబు గారు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. మరి అతనికి అండదండగా నిలిచిన మన మిత్రులు, మన నాసరయ్య, అదేవిధంగా అతని మిత్రులు అందరూ కూడా మీరందరూ కష్టపడి పనిచేస్తున్నందుకు కమలం గుర్తుపై ఓటేసి 14వ వార్డులో ఘన విజయం సాధించడం ద్వారా బీజేపీ జనసేన కలిసి 2024లో సార్వత్రిక ఎన్నికలు ఘన విజయం సాధించేదానికి ఇక్కడి నుంచి అడుగులు వేయాలని కోరుకుంటూ మరొకసారి మిత్రుడు మన జాన్ బాబు గారికి కమలం గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మద్దతు తెలుపుతూ బంద్ను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆంధ్రుడు ఉద్యమంలో పాల్గొని ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్నారు. కేంద్రం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు పరిశ్రమ. దాన్ని పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే అన్ని ప్రజా సంఘాలని, అన్ని పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా తెలుగుదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. రేపు జరగబోయేటువంటి బంద్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపుస్తూ ఉంది. ఈ బంద్కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ప్రజా సంఘాలతోటి, మిత్రపక్షాలతో కలిసి రేపు బంద్ని విజయవంతం చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఈ పోరాటం కొనసాగించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది. రేపు బంద్ విజయవంతానికి సహకరించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మిత్రపక్షాలతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనబోతున్నాం. రేపు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్ విజయవంతం చేయాలని పిలిపిస్తున్నాం.
ఉక్కు ప్రైవేటీకరణకి బాధ్యత ఈరోజు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. చేయాల్సిందంత చేసేసి ప్రైవేటీకరణకి అన్నీ కూడా అంతర్గతంగా మొత్తం సర్క్యులర్స్ పాస్ చేసుకొని ఈరోజు పైకి నాటకాలు బూటకాలు ఆడుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇంతకంటే సిగ్గుసేట్ ఏముంది? గతంలో చంద్రబాబు గారు ఏం చేశారు? విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఆనాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉంటే ప్రత్యేక నిధులు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ప్రైవేటీకరణకి ఎందుకు ఒప్పుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైసీపీ ప్రభుత్వం సహకరించబట్టే ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఈరోజు ముందుకు పోతూ ఉంది. దీంట్లో కేంద్రం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ, సిపిఐ అలియన్స్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 24, 27 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పదవులపై మోజు లేదనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ, సిపిఐ అలియన్స్ గొప్ప మార్పుకు నాంది అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుపు తమదే అన్నారు. టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే ఆస్తి పన్ను, నీటి పన్నులు పెరగకుండా చేస్తామని, మున్సిపల్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామన్నారు. పట్టణ సుందరీకరణతో పాటు కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ అభ్యర్థులను బెదిరించి సంతలో పశువులను కొన్నట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. టిట్కో గృహాల స్కీమ్లో లంచాలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాలు విసిరారు. స్వార్థపూరిత వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. అధికారం అంటే నాకు పెద్ద లెక్కలో కాదు, అది నాకు అధికారం తప్పలేదంటాడు. చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చింది మీరు కాదా? ఎంత దారుణం! టీడీపీలో నా రక్తం పచ్చ రక్తం అన్నాడు పబ్లిక్ మీటింగ్లో. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు. ప్రజారాజ్యంలో కొన్నాళ్ళ నుండి మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో కొంతకాలం చేసి మళ్ళీ వైసీపీలోకి చేరాడు. ఇట్లా ఒక ఎమ్మెల్యే పదవి కోసం నువ్వు మారిన పార్టీ ఉందా? ఎన్ని పార్టీలు మారుతారు? నీలాగా రోజుకు ఒక పార్టీ మారినావు. పార్టీల కోసం, పదవుల కోసం రోజుకు ఒక పార్టీ చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చడం మా వల్ల కాదు. మేము తెలుగుదేశం ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశంలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండే పనిచేసాం. తెలుగుదేశం ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడింది. తెలుగుదేశం ద్వారానే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలైనాయి. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు జన్మభూమి రుణం తీసుకుంటాం. తెలుగుదేశం తోటే అంకిత భావంతో పనిచేస్తాం. అంతేగాని నీలాగా స్వార్థంగా రోజుకో పార్టీలు మార్చడం మా వల్ల కాదు, తప్పదు. బ్రహ్మనాయుడు రానున్న కాలంలో మళ్ళీ చిత్తుగా ఓడిపోయేటువంటి రోజులు ప్రజలు చూడబోతున్నారు. వన్ టైం ఎమ్మెల్యే అదేనా, ఒక్కసారి చేస్తేనే కళ్ళు నెత్తికెక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు. 20 నెలల్లో చేసిన అభివృద్ధి శూన్యం. క్యాంపుకి తీసుకెళ్తే మీలాంటి దుర్మార్గాల నుండి, బెదిరింపుల నుండి మా వాళ్ళకి రక్షణ కల్పించుకున్నాం. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ భవిష్యత్తులో, ఇప్పుడు చేసిన తప్పులన్నిటికీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సిపిఐ తెలుగుదేశానికి పట్టం కట్టబోతున్నారు. ప్రజలు భారీ మెజారిటీతోటి తెలుగుదేశం సభ్యులు, సిపిఐ సభ్యులు గెలుస్తారు. మున్సిపాలిటీలో సుపరిపాలన అందిస్తాము. మళ్ళీ అభివృద్ధి దిశలో 20 నెలలుగా మూలనబడ్డ అభివృద్ధి, అటకెక్కిన అభివృద్ధిని మళ్ళీ గాడిలో పెడతాము. పరిశుభ్రత సరిగా లేదు, మళ్ళీ పట్టణ పరిశుభ్రత బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము. పేదవాళ్ళకు ఉచితం మంచినీళ్ళ కనెక్షన్లు ఇస్తాము. పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తాము. వినుకొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. అందుకోసం ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు, సిపిఐకి అలయన్స్కి అండగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని, సిపిఐ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మెజార్టీ సీట్లో తెలుగుదేశం సిపిఐ గెలవబోతుంది. రేపు ఎన్నికల్లో ఫలితాలు చూడబోతున్నారు. అనంతరం న్యాయవాది సైదారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు ఎంతో అహంభావంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే
ఏం చేస్తారనేది స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. ఓపెన్ ఛాలెంజ్కు స్వాగతమని సవాలు విసిరారు. ఇది మేము చెబుతా ఉన్నాము, ఇది అహంభావానికి ప్రతీక. రాజకీయ నాయకులుగా ఇలాంటి ఛాలెంజ్లు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రేపు 13వ తారీఖు తర్వాత మళ్ళీ మీరు బాధపడతారు, ఎందుకు నేను తొందరపడి నేను ఈ విధమైనటువంటి ఛాలెంజ్లు తెలుగుదేశం పార్టీ వైపు నేను ఇసిరానా అని. మీరు అనుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణంలో లేక వినుకొండ నియోజకవర్గంలో బలహీనంగా అయితే లేదు. ఇవాళ వైసీపీ పార్టీ యొక్క బెదిరింపులకి మరి ఒత్తిళ్ళకి ఓటర్ భయపడే పరిస్థితి ఏమైనా ఉందేమో, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకి ఓటు వేయాలని చెప్పి మరి చాలా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఓటర్స్ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకటే మేము చెబుతా ఉన్నాం, కౌన్సిలర్స్ అభ్యర్థుల్ని నామినేషన్ వేసినటువంటి టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థుల్ని బెదిరించి లేక డబ్బుకు ప్రలోభ పెట్టి విత్డ్రా చేయించేటువంటి విధానాలను మానుకొని కనీసం ఓటర్లను బెదిరించకుండా తమ ఓటు హక్కుని వాళ్ళు స్వయంగా వినియోగించుకోవడం కోసమైనా సరే కనీసం మీరు దోహదపడండి. అప్పుడు తప్పనిసరిగా తెలుస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి. ఇలా కంటెస్ట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కౌన్సిలర్ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పొందబోతున్నారు, వైసీపీ వాళ్ళు ఏ విధమైన ఎన్ని ఓట్లు పొందబోతున్నారని కూడా తప్పనిసరిగా మరి మాకు మరి ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పి మేము మా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సిపిఐ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కాశీ లక్ష్మిని అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడిందని, రాజ్యాంగం తుంగలో తొక్కుతున్నారని, ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే నాదుడే లేడని పేర్కొన్నారు. అనంతరం జీవి ఆంజనేయులు ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పురపాలక సంస్థ పురోభివృద్ధిలో గత ప్రభుత్వ కాలంలో శాసనసభ్యులుగా జీవి ఆంజనేయులు గారు, మున్సిపల్ చైర్మన్లుగా సిపిఐ టీడీపీ చెరుసగం బాధ్యత వహించి ఎంతో అభివృద్ధి చేసిన విషయము ఈ పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు వచ్చిన ఎన్నికల్లో దౌర్జన్యంతో, అక్రమాలతో, బెదిరింపులతో, రకరకాల ప్రలోభాలతో ప్రజల్ని భయపెట్టి గెలవాలనే ఒక దుష్ట బుద్ధితో ప్రభుత్వ వర్గం, ప్రధానంగా వైసీపీ వీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. సిపిఐ టీడీపీ ఈ రెండు ఖచ్చితంగా తిరిగి పురపాలక సంస్థని విజయవంతంగా గెలుస్తాయి. ఎన్ని అక్రమాలతో, బెదిరింపులతో, ఉపసంహరణలతో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం ప్రజలదే. ప్రజల పక్షాన టీడీపీ, సిపిఐ నిక్కచ్చిగా పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు 2 రెట్ల నుండి 3 రెట్లు జగన్ గారి ప్రభుత్వ కాలంలో పెరిగిపోయినాయి. వంట గ్యాస్ అటు కేంద్రమైన రాష్ట్రమైన 900కి చేరిన నేపథ్యంలో వంట గ్యాస్ ఉంది. కొనబోతే కొరవి, అమ్మబోతే అడుగులాగా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ నగర పురోభివృద్ధికి, ఈ పట్టణ పురోభివృద్ధికి టీడీపీ, సిపిఐ అభ్యర్థుల్ని గెలిపించాలి. ప్రత్యేకంగా 1వ వార్డు సర్వతోముఖ అభివృద్ధికి గత కాలంలో వార్డు కౌన్సిలర్గా ఉన్న బోదాల చిన్న, వారి కుమారుడు శ్రీనివాసరావు మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎన్నో విధాల ఒక చక్కని వార్డుగా తీర్చిదిద్దారు. దాని కొనసాగింపుకి ఈరోజు కాశీలక్ష్మి ఎన్నికల గుర్తు కంకి కొడవలి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న కంకి కొడవలి గుర్తుపై వేసి మంచి మెజారిటీతో గెలిపించి ఈ వార్డు అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఈ ప్రాంత ప్రజానికాన్ని కోరుతున్నాం. అలాగే పురపాలక సంఘంలో కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అటకెక్కించి నియంతృత్వ ధోరణితో, బెదిరింపులతో, రాజ్యాంగ ఉల్లంఘనలతో ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం
పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాల్సిందే, ఓడించాల్సిందే. స్థానిక శాసనసభ్యుడు మాటల దురుస్తో ప్రజలను బెదిరిస్తూ అధికార అహంకారంతో పనిచేస్తున్నాడు. ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని ఈ సందర్భంగా పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని కూడా పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.